బ్యాంకులకు బురిడి కొట్టి మీరు బేఫికర్గా ఉండగలరా? సర్కారుకు పన్నులు ఎగ్గొట్టి కులాసాగా ఉండగలరా? కానీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. సుజనా అంటే మంచి వాళ్ళని అర్థం. కానీ మంచితనం పేరుతో బ్యాంకుల్ని సర్కార్ను నిండా ముంచారాయన. అందరూ ఇంటి పేర్లు కంపెనీలకు పెట్టుకుంటే ఆయనకేమో కంపెనీ పేరే ఇంటి పేరైంది. సుజనా సృజనాత్మక మోసాల విలువ వేల కోట్ల రూపాయలు. ఈ ఘరానా కార్పొరేట్ దోపిడీపై ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో విమర్శలు. అయినా సుజనా ఇప్పటికీ సేఫ్ జోన్ లో ఎందుకున్నారు? ₹7,806 కోట్ల రూపాయల అప్పుల భారం, 11,510 కోట్ల టర్నోవర్ ఉన్న పైసా లాభం లేదు. పన్నులు, సుంకాల బకాయిలు 962 కోట్ల రూపాయలు. విదేశీ బ్యాంకులు, సంస్థలకు హామీల విలువ 770 కోట్లు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ప్రైవేట్ ఆస్తుల కొనుగోలు ఆరోపణలు. రోడ్డున పడింది మాత్రం అప్పులిచ్చిన బ్యాంకులే, పరోక్షంగా నష్టపోయింది మాత్రం పన్ను చెల్లించే ప్రజలే. ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్పొరేట్ బాగోతమిది. వ్యాపారం గురించి తెలిసిన ఎవ్వరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే లెక్కలిది. ఒక చిన్న వ్యాపారం చేస్తే ఒక ఏడాది కాకపోతే మరో ఏడాది లాభాలు రావాలి. అలా వస్తాయని తెలిస్తేనే బ్యాంకులు రుణాలిస్తాయి. కానీ సుజనా నెలకొల్పిన సుజనా గ్రూప్ కంపెనీల ఖాతా పుస్తకాల్లో కాకి లెక్కలు చూపుతున్నారని ఆరోపణలున్నప్పటికీ బ్యాంకుల నుంచి రుణాలు మాత్రం అందుతూనే ఉన్నాయి. స్వతహాగా వ్యాపారవేత్తైన సుజనా చౌదరి సుజనా గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈ గ్రూప్ లో 3 లిస్టెడ్ కంపెనీలున్నాయి. అవి సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్. ఇవి కాకుండా మరో 102 చిన్నా చితక కంపెనీలున్నాయి. ఈ 3 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 130 కోట్ల రూపాయలు. అంటే ఈ 3 లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 20%. ఈ లెక్కన సుజనా కంపెనీల షేర్లు కొన్న ఇన్వెస్టర్లు ఈ గోల్మాల్ కహానీలో నిండా మునిగిపోయారు. వాస్తవానికి సుజనా మెటల్ ప్రొడక్ట్స్ ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. సుజనా టవర్స్ అనే కంపెనీ విద్యుత్, టెలికాం టవర్లను తయారు చేస్తుంది. ఇక సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ విద్యుత్ ఉపకరణాలని తయారు చేస్తుంది. ఈ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు లాభాలు సంపాదిస్తున్నాయి. మరి సుజనా గ్రూప్ కంపెనీలకు మాత్రమే నష్టాలు ఎందుకొస్తున్నట్టు? పైగా 3 లిస్టెడ్ కంపెనీల్లో ఏ కంపెనీకి లాభాలు రాకపోవడం విశేషం. లాభాలు రాకున్నా బ్యాంకులు మాత్రం అడిగినంత అప్పు ఇస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు సుజనా గ్రూప్ టర్నోవర్ 11,510 కోట్ల రూపాయలు. ఇందులో ట్రేడింగ్ టర్నోవరే 6,998 కోట్ల రూపాయలు. కానీ ఇదంతా తమ గ్రూప్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీలే అని సుజనా డైరెక్టర్లు అంటున్నారు. మరి ఇంత ఆదాయం వస్తున్నా పైసా కూడా లాభం రాకపోతే ఆ వ్యాపారాల్లో ఎంత నిజాయితీ ఉన్నట్లు? ఎకనామికల్ సైకిల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి జెన్యున్ గా సిక్ అయ్యే ఉంటాయి. అలా కాకుండా ప్రమోటర్లు డబ్బులు కొట్టేసేసి వాటిని సిక్ చేసే కంపెనీలు ఉంటాయి. సో అన్నింటినీ ఒక ఘాట్లో వేయలేం మనం. ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీ జెన్యున్ గా సిక్ అయిందో పర్లేదు, కానీ ఎక్కడ ప్రమోటర్స్ కొట్టేశారో వాటి మీద ప్రమోటర్స్ నుంచి వసూలు చేయాలంటే ముందు ప్రైమరీ తనఖాగా ఉన్న కంపెనీ అమ్మిన తర్వాతే ప్రమోటర్ల మీద వెళ్ళగలరు. ఈ లోపల ఇది ఆసరాగా తీసుకుని వాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం సిచ్యువేషన్ని. కంపెనీ కనుక లాభాలు వచ్చి వాళ్ళు పే చేయకపోయినా, కంపెనీలు విల్ఫుల్గా డిఫాల్ట్ చేసినా, సైఫన్ అయినా వాటి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సుజనా గ్రూప్ పాపాల చిట్టా మన దేశానికే పరిమితం కాలేదు. విదేశీ బ్యాంకులు, విదేశీ కార్పొరేట్ సంస్థలతో పేచీ నడుస్తోంది. ఒక కంపెనీని ఏర్పాటు చేయడం, బ్యాంక్ రుణాల కోసం ఆ కంపెనీకి తాను హామీదారుగా ఉండడం సుజనా స్టైల్. బ్యాంక్ రుణాలు అందగానే ఆ నిధుల్ని సదరు కంపెనీ నుంచి మళ్లించడం తదుపరి ఘట్టం. ఇలా బ్యాంక్ సొమ్మును సుజనా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం సుజనా గ్రూప్ లో జరుగుతోన్న తంతు అని విమర్శలుస్తున్నాయి. తీరా కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడం, చివరకు బ్యాంకులు నిండా మునగడం
నడుస్తోన్న చరిత్ర అన్నది విశ్లేషకుల మాట. విదేశీ బ్యాంకులు సంస్థలకు సుజనా గ్రూప్ ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీల విలువ సుమారు 770 కోట్ల రూపాయలు. వీటికి అతి గతి లేదు. మారిషస్ లో హెస్టియా హోల్డింగ్స్ ను ఇదే తరహాలో నెలకొల్పింది సుజనా గ్రూప్. 2012 ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య మారిషస్ కమర్షియల్ బ్యాంక్ నుంచి హెస్టియా హోల్డింగ్స్ 92 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ ఈ రుణానికి హామీదారుగా అప్పట్లో నిలబడింది. రుణ వాయిదాల్ని హెస్టియా చెల్లించలేదు. దీంతో మారిషస్ కమర్షియల్ బ్యాంక్ హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తీసుకున్న 92 కోట్లతో పాటు జరిమానాలు కలుపుకొని మొత్తం 105 కోట్లు చెల్లించాలన్న మారిషస్ బ్యాంకు వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నెలాఖరుకల్లా 100 కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్. అయితే వారి వాదనతో సుప్రీంకోర్టు విభేదించింది. ఉన్నత స్థానాల్లో రాజకీయాల్లో లేకపోతే కార్పొరేట్ రంగంలో దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ల పరిస్థితి ఇంతకుముందు చూసాం. కింగ్ ఫిషర్ కేసులో 7,000 కోట్ల రూపాయల దాకా అతను మాల్యా రుణపడి ఉండటం, అతను చెల్లించలేకపోవటం, దాన్ని ఆ బ్యాంకు కూడా విల్ఫుల్ డిఫాల్టర్ గా మొదట ముద్ర వేసి తర్వాత కోర్టు చెప్పిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకుంది. అయితే ఏంటంటే అది విల్ఫుల్ నిధుల్ని బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న లోన్స్ ని దుర్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ రోజు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే సామాన్యుడి మీద వేట అనేది సహజమైనటువంటి పరిస్థితిగా ఈ రోజు మనం చూసే పరిస్థితి. లోన్లు తీసుకొని బ్యాంకులకు టోపీ పెట్టడమే కాదు, పన్నులు సుంకాల రూపంలో సర్కారు ఖజానాకు గండి కొట్టింది సుజనా గ్రూప్. సర్కారుకు బాకీ పడ్డ ఈ మొత్తం విలువ 962 కోట్ల రూపాయలు. సుజనా గ్రూప్ మీద సేల్స్ ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ విభాగాలు కేసులు వేశాయి. ఈ కేసులు తేలేదాకా సుజనా గ్రూప్ ఈ బకాయిల్ని చెల్లించే ప్రసక్తే లేదు. అయితే ఫెమా నిబంధనల ప్రకారం ఈ హామీలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాల్సింది. సుజనా కంపెనీ ఇది తీసుకున్నది లేనిది అనుమానాస్పదంగానే ఉంది. అసలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని వ్యక్తిగత అవసరాలకు మళ్లించడమే తప్పు. ఒకవేళ ఇలా నిధులు మళ్లించినా కంపెనీ లీడ్ బ్యాంకర్ అనుమతి తీసుకోవాలి. ఇలా లీడ్ బ్యాంకర్ అనుమతి తీసుకోకపోవడం బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘనే. ఇంత జరుగుతుంటే బ్యాంకులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తాయా, దారి మళ్లిన డబ్బును రప్పించుకునే చర్యలు తీసుకుంటాయా అనేదే అసలు ప్రశ్న. పైగా సుజనా గ్రూప్ కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పటికీ బ్యాంకులు పదే పదే రుణాల్ని రీస్ట్రక్చర్ చేస్తూ వస్తున్నాయి. కంపెనీల నష్టాలు ఇంత తీవ్రంగా ఉన్నా బ్యాంకులు సుజనాను ఎందుకు కాపాడుతున్నాయి? రుణ వితరణ ఎందుకు కొనసాగించాయి? సుజనా పాపాల పరంపరలో భాగస్వాములైన బ్యాంకులు సామాన్యుడికి, ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిందే. బ్యాంకింగ్ రంగంలో కూడా ఏర్పడ్డ ధోరణి ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ధోరణి. ఈరోజు ఎవరైనా కనుక బడాబాబులు ఉండేటట్లయితే డబ్బులున్నవాడు పట్ల ఉన్నటువంటి ఆరాధనా భావం కూడా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కొంతమంది మీద ఖచ్చితంగా దాని ఉన్నత స్థానాల్లో ఉండే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా అది వాళ్ళ మనస్తత్వం మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళకి సహజంగా పెద్దవాళ్ల పట్ల ఉండే భయమో, భక్తో, లేకపోతే ఆరాధనో ఇవన్నీ కూడా లోనింగ్ ప్రాసెస్ నో లేకపోతే లెండింగ్ ప్రాసెస్ నో రుణాలు ఇచ్చే ప్రాసెస్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే తర్వాత రికవరీ సరిగ్గా లేనప్పుడు కూడా ఇది కూడా ఖచ్చితంగా ఈ మనస్తత్వమే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వసూలు చేయటంలో భయమో, భక్తో, ఆరాధనో అవి కూడా ప్రభావం చూపుతాయి. అది చాలా తప్పండి. బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్దవాళ్ళని ఏం అంటం లేదు అనేది చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రోప్, వాళ్ళు కొంచెం లాంగ్ రోపు, వీళ్ళ షార్ట్ రోపు. లాంగ్ రోప్ అయినా కూడా బ్యాంకులకు ఒక హస్తం ఉంది, అది గ్యారంటీగా పెద్దవాళ్ళగా పట్టుకుంటుంది. కాకపోతే లీగల్ ప్రాసెస్, డ్యూ డిలిజెన్స్, డ్యూ ప్రాసెస్. ఈ సర్ఫేసీ యాక్ట్ని బ్యాంకులు కంపెనీల్లో భయపెట్టడానికి ఎక్కువ వాడతారు, కానీ యాక్షన్ తీసుకోవడం కష్టం అవుతుంది. అక్కడ 500 మంది, 100 మంది, 200 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని కనుక జప్తు చేసి ఆక్షన్ పెడితే, ఫస్ట్ జప్తు చేశారనుకోండి, ఆక్షన్ అవ్వడానికి 5-6 నెలలు పడుతుంది. ఈ 5-6 నెలలు ఎంప్లాయీస్ శాలరీస్ ఎవరు ఇస్తారు? యాడ్ స్టేషన్ వస్తుంది, క్రెడిటార్లు వస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్లు వారు వస్తాడు, ట్యాక్సుల వాళ్ళు వస్తారు. ఇదంతా బ్యాంకులు నెత్తి మీద పడుతుంది. సో అందుకని బ్యాంకులు కంపెనీల విషయంలో రికవరీ అనేది కొంచెం కష్టతరమైన ప్రాసెస్ అన్నమాట. అసలు బ్యాంకుల్ని నిండా ముంచిన సుజనా చౌదరిని కేంద్ర మంత్రివర్గంలో ఎలా కొనసాగిస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే అరుణ్ జైట్లీ మాత్రం సుజనా కంపెనీలు బ్యాంకులకు బకాయి పడ్డ బకాయిలు చెల్లిస్తున్నట్లు గతంలో వకాల్తా పుచ్చుకున్నారు. ఈ బాగోతాన్ని పరిశీలిస్తున్న వారు అసలు లలిత్ మోదీకి, సుజనా చౌదరికి తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే లలిత్ మోదీ ఐపీఎల్ సీజన్ లో 80 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చారు. అదే సుజనా మాత్రం
770 కోట్ల రూపాయల హామీలిచ్చేశారు. ఇది ఏకంగా ఫెమా ఉల్లంఘనే అని విశ్లేషకులు అంటున్నారు. కార్పొరేట్ ఘనాపాటీలు బ్యాంకులకు టోపీ పెడుతోంటే ఆ బ్యాంకుల్ని కాపాడడానికి ప్రభుత్వం మూలధనాన్ని పెంచుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది మాత్రం పన్ను చెల్లిస్తోన్న సామాన్యుడే. కార్పొరేట్లు దేశాన్ని దోచేస్తోంటే, బ్యాంకులు మొద్దు నిద్రపోతోంటే సర్కారు ఏం చేస్తున్నట్లు? ఈ దారుణాలు ఇంకెన్నాళ్లు?